కూర్చోండి రమ్మా. నీ పేరేంటమ్మా? రుద్రమ్మ. రా. ఎంతమంది పిల్లలు? ఇద్దరు కొడుకులు, ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరికి పెళ్లి చేస్తావా? నువ్వేం చేస్తావమ్మా? ఏం పని చేస్తావు? వ్యవసాయం చేస్తావు. ఇప్పుడు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం కదా, ఉపయోగమేనా నీకు? ఎట్లా ఉపయోగం? నీ అభిప్రాయం ఏంటి? ఒకప్పటి నుంచి 3,000 నుంచి 4,000 ఇచ్చామమ్మా. ఒకప్పుడు నేనే ఉన్నప్పుడు 200 నుంచి 2,000 చేశాను. మళ్ళీ ఇప్పుడు 3,000 నుంచి 4,000 చేశాను. 4 సంవత్సరాల నుంచి వచ్చినట్టు ఇప్పుడు నువ్వు వచ్చినాక 4,000 రూపాయలు. నువ్వు వీళ్ళిద్దరు కూలికి పోయి కొంత డబ్బులు వస్తుంది, ఇదంతా కలిపి పెట్టుకుంటారా ఖర్చులకై? వాళ్ళకి పెళ్లి చేయాలి కదా నువ్వు? చేయాలి సార్. మరి పెళ్లి చేయను ఒక నాకు ఇల్లు కావాలని ఒక అంటాడు. ఇప్పుడు ఇల్లు లేదా? ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు ఇల్లు కట్టిస్తే ఇంటి జాగా ఉందా? ఎక్కడుందమ్మా? అక్కడే కట్టుకుంటారా? ఇల్లు కట్టిస్తే గొర్రెలు పెట్టిస్తామో మేపుకుంటారా? ముందు గొర్రెలు పెట్టించాలి. ఒక యూనిట్ అన్నమాట. 2 శాంక్షన్ నేను చేపిస్తాను. లేవా తల్లి తీసుకో రా. నువ్వేనా ఇక్కడ ఏంటి నువ్వు డిస్గ్రేషన్ ఏంటి? పెట్టు. మీకు భూమి ఏమి లేదు? ఓకే అమ్మా, నేను గొర్రెలు పట్టిస్తాను, ఇల్లు కట్టిస్తాం. ఇప్పుడు పల్ల రామా. ఓకే అమ్మా. ఓకే బాబు, ఏదో ఒక పని చేయాలా మీరు? గమ్మునుంటే ఎట్లా? లైఫ్లో జీవితంలో సెటిల్ కావాలి కదా. అవునమ్మా, ఏదో ఒకటి ట్రై చేయాలి కదా. ఓకే అమ్మా, నేను మాట్లాడతాను, చేపిస్తాను. ఓకే.